క్యాటరింగ్ స్టైల్లో చేసుకునే ములక్కాయ జీడిపప్పు కర్రీని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అరకప్పు దాకా జీడిపప్పుల్ని కొద్దిగా నీళ్లు పోసుకొని నానపెట్టేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా గసగసాల్లో కూడా కొద్దిగా నీళ్లు పోసుకొని నానపెట్టేసుకొని తర్వాత 2 ములక్కాయల్ని కట్ చేసి పెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో హోల్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక గసగసాలని అలాగే చిన్న కొబ్బరి ముక్కని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. బాండీలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిపెట్టిన 1 కప్పు ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చిటికడంతా పసుపు అలాగే కరివేపాకు, నానపెట్టుకున్న జీడిపప్పులు, కోసి పెట్టుకున్న ములక్కాయలు వేసుకుని 2 నిమిషాల పాటు నూనెలో ఫ్రై చేసుకోండి. తర్వాత 2 టమాటాల ప్యూరీని అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ దగ్గరని వాటర్ వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ములక్కాయ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.